నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. కవర్లో కవర్లో ఉంది సార్. పడలోదే ఏ బాక్స్ తీసుకుంటాను బండి పెట్టు అంటే ఏదో బండి పెట్టు కొట్టుకోవడం ఎందుకు ఊరికి అనవసరం లోకల్తో కొట్టుకుంటారు ఊరికి బండి పెట్టి బెస్ట్ ఏం ఉన్నీలే చేతిలో పట్టుకుంటారు కానీ రాకేష్ జీ లోగోలు పట్టుకునేటప్పుడు నా చేతి కన్నా ఇస్తే నేను పట్టుకుంటా అది కాదు ఓకేనా. 2023 సంవత్సరం నవంబర్ 14 నుంచి 29 వరకు నేను జ్యుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది. అయితే నేను 29వ తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినాను. దానికి ఒక రోజు ముందు అంటే 28వ తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నేను అదే టైంలో కూడా వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్నంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. దస్తగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం, తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం. అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్లో నేను, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఆయన ఉండడం జరిగింది. సుమారు ఆఫ్టర్నూన్ అంటే పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య రెడ్డి, అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం, ఇంకా మరికొందరు జైలు సిబ్బంది వాళ్ళు అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది. నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం, ఈయన ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి
కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవర్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఒక కేసులో ముద్దాయి అయినటువంటి వాళ్ళ అబ్బాయిని డాక్టర్ మీద ఒక డాక్టర్ సాకుతో ఈ రకంగా పంపించడం. ఇంకో విషయం ఏంటంటే ఆ డాక్టరు దేనికి సంబంధించిన ఆ తర్వాత నిపుణుడు అంటే ఏ రంగంలో అతను పీజీ చేశాడో ఆ జబ్బు ఉన్న ఖైదీలకైనా కానీ కనీసం ఇన్ఫర్మేషన్ అంటే పలాని వ్యాధికి సంబంధించిన డాక్టరు ఈరోజు విజిట్కి వస్తున్నాడు, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని తోటి ఖైదీలకు తెలియజేయడం కానీ నాకు కానీ తోటి ఖైదీలకు కానీ ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఆయన వస్తున్నట్లు కానీ పలానా డాక్టరు పలానా జబ్బుకి వస్తున్నాడు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఒక నోటీస్ బోర్డు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినట్లు నాకు తెలిసింది. ఆ విషయమే నేను ఆయనతో కూడా మాట్లాడడం, తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అంతటితో నేను వదిలేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి గారు అతనికి బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దస్తగిరి గారు నా బ్యారెక్లోకి వచ్చి నాకు 20 కోట్లు ఆఫర్ చేశారు, 20 కోట్లు సంథింగ్. ఇంకా నన్ను ఒప్పుకోకుంటే మేము చెప్పినట్టు అనుకుంటే నిన్ను చంపుతామని బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదనా వాళ్ళు వచ్చింది అని నేను తర్వాత అనేక మీ ప్రెస్లో కానీ అనేక టీవీ డిబేట్స్లో కానీ దీని మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దస్తగిరితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్వయంగా మాట్లాడాలా, అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా, ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు ఆ తర్వాత నేను వచ్చేసి అలా భావిస్తున్నాను. ఈరోజు స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాను, 14 రోజులు. అప్పట్లో నాతో పాటు అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నాడు. నేను ప్రవీణ్ రెడ్డి కలిసి ఒక 7 రోజులు వచ్చేసి నర్మదా అనే బ్యారెక్లో ఉన్నాము. ప్రవీణ్ రెడ్డి అతనికి ఒక వారం ముందే బెయిల్ వచ్చింది. ప్రవీణ్ రెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత నన్ను స్వర్ణముఖి బ్యారెక్కు మార్చారు. ఆ మార్చినప్పుడు 29 వరకు ఉన్నాను. 28వ తేదీ ఇదంతా రావడం జరిగింది. ఇదంతా ఎవ్రీథింగ్ వీడియో రికార్డింగ్లో వాళ్ళకుండే సీసీ ఫుటేజీలు కూడా చెక్ చేసుకుంటూ నేను చెప్పింది కరెక్టా కాదా అని నిర్ధారించుకుంటూ వాళ్ళు నాతో స్టేట్మెంట్ తీసుకొని సంతకం కూడా పెట్టించుకోవడం జరిగింది. అవి అంత దూరం నాకు తెలియదు. ఆ రోజు ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చైతన్య రెడ్డి వచ్చిపోయినాడా లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలన్నీ జరిగినచ్చు. కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేమున్నామో మేము ఇచ్చే స్టేట్మెంట్ అయితే కాదనలేరు కదా. మేము ఉన్నాము, మా తోటి ఖైదీలు ఉన్నారు, వాళ్ళని చెప్తారు. ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ రోజు చైతన్య రెడ్డి గారు రావడం అయితే వాస్తవం. ఇదే అంశం పైన నా తర్వాత అయితే నేను నా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దస్తగిరి కనపడినాడు. దస్తగిరితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నట్టు నాకు అనిపించింది. అలాంటిది ఏం జరగలేదు. అసలు ఆ జైలు సిబ్బంది కూడా ప్రకాష్ గారు కానీ ఇంకారు కానీ ఇప్పుడు ఇక్కడ లేరు, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేపినారు. టోటల్గా నా స్టేట్మెంట్ చెప్పింది వాళ్ళు రాసుకోవడము అంతా కూడా 30 to 40 minutes పట్టింది. టోటల్గా ఇవి ఏమంటే ఆయన వచ్చినాడా లేదా, ఆ వచ్చిన టైంలో మీరు 50 రకాలు ఉన్నారు, ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏంటి, ఇది వాస్తవమా కాదా అని అడగడం. నాకేం తెలిసిందో అదంతా వాస్తవంగా మనకు ఆ రోజు తెలిసింది. తర్వాత జరిగిన డిస్కషన్స్. ఇంకో విషయం, ఇదంతా జరిగిన తర్వాత ప్రకాష్ గారిని నేను ఒక అప్రూవర్ అయిన ఒక అతను ఒక బ్యారెక్లో ఉన్నప్పుడు ఏ నెపంతో అయినా కానీలే ఒక ముద్దాయిగా ఉండే వాళ్ళ అబ్బాయిని మీరు ఎలా అలౌ చేస్తారని కూడా నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను. ఆయన ఇంత దూరము ఆలోచిస్తారా సార్, ఇంత దూరం జరుగుతుంది అన్నారు. నేను ఆ రోజే ఆయనకు ఫ్యూచర్లో ఇది
కొంచెం ప్రాబ్లం అవుతుంది కూడా మీకు. ఇట్లా అలౌ చేయకూడదు సార్, మీరు మళ్ళీ ఎవరు ఐడియా ఇచ్చారని చెప్పినాము. ఆ రోజు ఆయన ఇంత దూరం ఆలోచించలేదు, ఇంత దూరం అవుతుందా. నేను రొటీన్గా ఏదో తోటి ఖైదీల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఆయన అనుమతించానే, ఇంత దూరం నాకు తెలియదని ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్ మా, థ్యాంక్ యూ. పేరు రాయించేదని కూడా కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ లేకుండా ఉంటుంది. నాకు ఎక్కడికి పోతుంది బీసీ భవన్ చూడండి, నీళ్ళ ఇంకితో 6 కోట్లు ఖర్చు దీనికి నిధులు. మా మారినటువంటి సింబల్స్ కానీ అప్డేట్ లైబ్రరీ సంస్థ కానీ చైర్స్ కానీ అవన్నీ ఏం లేదు. మరి ఎట్లా స్టూడెంట్స్కి ఎట్లా మీరు కోచింగ్ జరుగుతుంది ఇక్కడ? ఓల్డ్ అన్ని పేనాలు కానీ అద్దలు కానీ బుక్స్ కానీ టేబుల్స్ కానీ కుర్చీలు కానీ స్టడీ ఐరన్ సెట్స్ ఉన్నాయి. స్టడీ మాది ఓపెన్ చేసిన మీడియా కొంచెం మీడియా పని ఇక్కడ కోచింగ్ అవుతుందా? మరి కోచింగ్ దగ్గర రైట్ బాగా ఏదో ఖర్చు అనుకుంటాను అంతే తప్ప ఫుల్ ఫెసిలిటీస్ లేవు. అదే విషయం. ఓన్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేసింది, వైఎస్ఆర్ సంఘాలే పనిచేసాయి, వైఎస్ఆర్ బీసీ నాయకులు పెద్దన్నయ్య ఆయన ఆధ్వర్యంలో మీరు వచ్చేది కాదండి. సంఘాలు అర్థం చేశారు. సంఘంలో ఒక ఆయన కాదు, ఒక వ్యక్తి చేసేది కాదు. వైఎస్ఆర్ పార్టీ ముందు వచ్చి చేసే సంఘం. దీనికి మౌలిక వసతులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని ఇప్పుడు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం ఒక 20 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి దీనికి కావాల్సిన ఏసీలు కావచ్చు, మంచాలు కావచ్చు, బీద పిల్లలు పండుకునేటటువంటి బెడ్లు కావచ్చు, 10 రూములు ఉన్నాయి బీద పిల్లలకు. అందులో 3 కేటాయించినాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి జిల్లా నలుమూలల నుంచి వచ్చేటటువంటి బీసీలకు సంబంధించిన బీద పిల్లలు పడుకునే దానికోసం ఇక్కడ కొన్ని రూములు కేటాయించినాం. మౌలిక వసతులు కనీసం చాపలు కూడా వేయలేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీనికోసం మేమేం చేయాలనుకుంటున్నాము, ఈ బీసీ భవనాన్ని మీరు చేయలేని పక్షంలో మాకు బీసీలందరికీ కలిపి అప్పచెప్తే మేము చేసుకునేదానికి జోల ఎత్తుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ దగ్గర 100-200 సేకరించి మేము తయారు చేస్తాం. మీకు శక్తి లేదని చెప్పేయండి ఈ ప్రభుత్వానికి. బీసీలు అంటే మోసంగా భావించేటటువంటి కూటీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక బీసీ కూడా మంచి జరగదనే ఆలోచన. దానికోసం ఇక్కడ కనీసం 20 లక్షలు. ఎన్ని కోట్ల విలువ చేసేది ఇచ్చిందండి వైసీపీ ప్రభుత్వం? 15 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం 6 కోట్ల నిధులు కేటాయిస్తే ఈరోజు 20 లక్షల రూపాయలు ఏసీలు, మంచాలు, దీనికి సంబంధించిన స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఫర్నిచరు, లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఎప్పుడో గ్రూప్ 1, గ్రూప్ 2 చదవాలంటే ఎప్పుడో పాతకాలం నాటి పుస్తకాలతో ఇప్పుడు బీసీలు ఎట్లా అవేర్నెస్ వస్తుంది, ఎట్లా చదువుతారు, ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఇంతలోనే జగనన్న ప్రభుత్వం పోవడం,
ఈ బీసీ భవన్కు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు ఏడాదిన్నర కావస్తా ఉంది. ఈ బీసీ భవన్లో కనీస ప్రాథమిక మౌలిక వసతులు కల్పించేదానికి ₹1 కూడా బడ్జెట్ కేటాయించాల. ఇదే విషయాన్ని గతంలో బీసీ వెల్ఫేర్ అధికారులకు అనేక మార్లు మా బీసీ నేతలు విన్నవించాం, కానీ స్పందించాల. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమక్షంలోని ఈ బీసీ భవన్ సందర్శన కార్యక్రమాన్ని చూసాం. మేమేదో కల్పించుకొని చెప్పట్లా, మేమేదో ప్రభుత్వం మీద ఆరోపణ చేయట్లా. మీడియా సమక్షంలోనే ఇక్కడ అందరికీ లైబ్రరీ చూపించాం. కనీసం బుక్స్ ప్రొవైడ్ చేయాల అంటే ఒక డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1కు సన్నద్ధమైనటువంటి విద్యార్థుల కోసం కనీసం బుక్స్ ఏర్పాటు చేయాల. మరి విద్యార్థులు చదువుకోవడానికి రీడింగ్ టేబుల్స్ లేవు ఇక్కడ. మరి స్టడీ హాల్లో చూస్తే మరి లెక్చరర్ ఏమో టీచ్ చేస్తాడు, కూర్చోవడానికి విద్యార్థులు కూర్చోవడానికి కనీసం చైర్స్ లేవంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ జిల్లా నడిబొడ్డులో బీసీ భవన్ యొక్క పరిస్థితి ఉందో మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా సార్. మరి దీనిపైన ఇవాళ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేసే బీసీ నేతలమంతా కూడా ఈ పర్యటన లేదా ఈ సందర్శన చేయడం జరిగింది. అయ్యా ప్రజలు కానీ ఒక విషయం గమనించాలా, జిల్లా నడిబొడ్డున బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల యొక్క దైనందిన కార్యక్రమాల కోసం ₹6 కోట్ల బిల్డింగ్ కట్టించినటువంటి జగనన్న ప్రభుత్వం మంచిదా? మరి ఏడాదిన్నర కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంత బీసీ భవన్కు సంబంధించి ₹1 బడ్జెట్ కేటాయించి మరి ప్రాథమిక అవసరాలు సమకూర్చలేదంటే ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనించాలా. నాయకత్వంలో సెంటు ₹1 కోటి విలువ చేసే 20 సెంటు కేటాయించిన బీసీ భవనం జరిగింది. అంటే ఎవరు కష్టపడారు, ఎవరు ఇచ్చారు? ఇది అత్త సొమ్ము అల్లు దానం చేసినట్టుంది. మా నాయకులు కష్టపడి, మేమంతా కష్టపడి బీసీ భవన్ మా ఎంపీ గారు 6 కోట్ల సొంత నిధులతో దీనికి ఇవ్వడం జరిగింది, కట్టడం జరిగింది. కానీ ఈరోజు బీసీ భవన్కు చిన్నవి పెద్దవి కాదు, చిన్నవి కుర్చీలు, మౌలిక వసతులు, బెడ్స్, కుర్చీలు, లైబ్రరీకి బుక్స్, పేనాలు, చదువుకునేదానికి స్టడీ హాల్ ఉంది, అక్కడ కుర్చీలు, ఇలాంటివి పెద్ద కాదు, అంతా ఒక 50 లక్షల పెట్టుబడితో తయారయ్యేటివి ఇవన్నీ. కానీ కూటమి ప్రభుత్వం దాని ఫంక్షనాల కింద బాత్రూములు లేవు, కొద్దిగా అంత కలిసి ఒక 50 లక్షలు పెట్టుబడి, కానీ కూటమి ప్రభుత్వం అది పట్టించుకోవడం లే. ప్రకటించాలి 12వ పిఆర్సీని, ప్రకటించాలి 12వ పిఆర్సీని, ప్రకటించాలి 12వ పిఆర్సీని. అవుట్సోర్సింగ్ కార్మికులుగా తీసుకోవాలి, డైలీ వేజ్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులుగా తీసుకోవాలి. జై టీఓసీ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్. ఒట్టేలాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఒట్టేలాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. ఇవ్వాలి 12వ పిఆర్సీని తక్షణమే, ఇవ్వాలి 12వ పిఆర్సీని తక్షణమే, ఇవ్వాలి 12వ పిఆర్సీని తక్షణమే. జై టీఓసీ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జై టీఓసీ జిందాబాద్. పరిష్కరించాలి మున్సిపల్ సమస్యలను, ఒట్టేలాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఒట్టేలాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. ఇవ్వాలి 12వ పిఆర్సీని, ఇవ్వాలి 12వ పిఆర్సీని, ఇవ్వాలి 12వ పిఆర్సీని. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఇదివరకే సిడిఎంఏకి నవంబర్ 3 నుంచి సమ్మె చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కూడా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు గత 18 నెలలుగా మున్సిపల్ కార్మికులు చనిపోయినటువంటి ఆపుకోవాల్సినటువంటి కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి 18 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. తక్షణమే వారి యొక్క కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు వాళ్ళకు తీసుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 12వ పిఆర్సీ కూడా ప్రకటించి
30% వీళ్ళకు జీతాలు పెంచాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు జనాభా ప్రాతిపదికన 2011 ప్రకారమే ఈరోజు మున్సిపల్ కార్మికుల సంఖ్య ఉంది. దానికి అనుగుణంగా కాకుండా జనాభా ప్రాతిపదికన విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా మున్సిపల్ కార్మికుల యొక్క సంఖ్యను పెంచాలని చెప్పి వారి స్థానంలో డైలీ వేజ్ కార్మికులు కూడా ఈరోజు పనిచేస్తుంటే వాళ్ళను కూడా రోజువారీ కాకుండా అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు కార్మికులకు దీపావళి పండుగ బొనందా చేస్తానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుంది. దానికి అడ్డుకట్ట వేసి తక్షణం యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పడం, మడమ తిప్పడం చాలా దురదృష్టకరం, శోచనీయం. ఇంతన్నడంతన్నడే గంగరాజు, ముంతమామిడి పండన్నడే గంగరాజు అని తప్పు చేసి పప్పుకూడు సినిమాలో ఒక పాట ఉంది. అలాగ ఉంది చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార సరళి. ఎన్నికల ముందేమో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి అనేక హామీలు ఇచ్చింది కూటమి పార్టీలు. మేము అధికారంలోకి వస్తే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఇది ఒక హామీ. రెండవది, వెంటనే పిఆర్సి అమలు చేస్తాం. ఇది రెండవ హామీ. మూడవది, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. నాలుగవది, వెంటనే బకాయిలు చెల్లిస్తాం. ఐదవది, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటివ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేస్తాం. ఆరవది, వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతాం. ఇవి నిర్దిష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోగా కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు వాలంటరీ వ్యవస్థను మొత్తమే తీసేయడం జరిగింది. ఇక డిఏలకు సంబంధించి ఇవ్వాల్సిన డిఏలు 4 బకాయిలు ఉన్నాయి. డిఏ బకాయిలు మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా మిగతా ఏ హామీలకు ఒప్పుకోలేదు. ఒక్క డిఏలకు సంబంధించి 4 డిఏలకు గాను 1 డిఏ ఇస్తా ఉంది. అది కూడా 4 దఫాల్లో ఇస్తారంట. అదే పెద్ద ఘనకార్యమైనట్లు ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటా ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యవహార సరళి ఎలా ఉందంటే, ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికైనా ఉద్యోగస్తులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే ప్రభుత్వ పతనము తప్పదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇక రెండవ విషయం ఆరోగ్యశ్రీ. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. పేద రోగులు కూడా ఉచితంగా ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వలన లక్షలాది మంది రోగులు యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చారు, పునర్జన్మ పొందారు. అటువంటి మహత్తరమైన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కు నిధులు ఇవ్వకుండా మొత్తం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. అనేక నెలలుగా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు
బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ మేము సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం, మా మొర ఆలకించండి, బకాయిలు చెల్లించండి అని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటి వాని ముందర శంఖమూదినట్లుంది. గత నెల రోజులుగా సమ్మెలో ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ విషయంలో. గత 13 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్కు చెల్లించాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీకు 2 విధాలు ఇస్తాను, ఈ సంవత్సరం పెట్టుకోండి. బాబు జై బోలో వాసవి మాతా की जय